హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్పెషల్ ట్రెడిషనల్ థాలీ చేశాను. అదేంటంటే కార్తీక మాసంలో సోమవారం రోజు ఉపవాసం ఉండి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రము ఈ వంటలన్నీ వండుకుంటారు. అవి ఏంటి అంటే సింపుల్గా పెసరపప్పు జస్ట్ పోపు వేసి వండుతారు. అలాగే ఇది వంకాయ కారం పెట్టి కూర, ఇది చింతకాయ కొబ్బరికాయ పచ్చడి, ఇది ఆనపకాయ చింతకాయ పులుసు, సేమియా పాయసము, ఇది అన్నము, గారెలు. ఈ కార్తీక మాసంలో పర్టికులర్గా ఆనపకాయ చింతకాయ పులుసు తినాలి అంటారు. అలాగే సోమవారం రోజు ఉపవాసం ఉండి శివుడికి గారెలు నైవేద్యం పెట్టాలి అంటారు. అలాగే కందా బచ్చలి కూర కూడా తప్పకుండా తినాలి అంటారు ఈ కార్తీక మాసంలోనూ. కానీ ఈరోజు నేను ఎందుకు చేయలేదు అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఆ కూర రెసిపీ ఉంది, అందుకని ఇది చేశాను. ఇదండి, ఇవన్నీ మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. కార్తీక సోమవారం స్పెషల్లో ఇప్పుడు మనము పోపు వేసిన పెసరపప్పు చేద్దాము. ఇది చేయడం చాలా ఈజీ, ఎలా చేయాలో చూద్దాం రండి. పెసరపప్పు ఉడికించుకోవడానికి నేను పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టాను. ఇప్పుడు మనము ఇలా కుక్కర్లో పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. ఇలా కుక్కర్లో పెట్టుకున్న పెసరపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు అందులో ఉప్పు పసుపు వేసాను. అలాగే తాలింపు కూడా వేయాలి. తాలింపుకి నేను నేతిపప్పు వేసాను. అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఇంగువ వేసాను. ఇప్పుడు ఇందులో వేసి కలిపేద్దాము. పోపు వేసిన పెసరపప్పు ఇప్పుడు సర్వింగ్కి రెడీగా ఉంది. ఇప్పుడు కార్తీక మాసం స్పెషల్ ఆనపకాయ చింతకాయ పులుసు ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాము. చింతకాయ ఆనపకాయ పులుసుకి చింతకాయని ముందు ఒక 10 నిమిషాలు పావుగంట సేపు నీళ్ళలో నానబెట్టాలి. ఎందుకంటే కాయల పైన ఫైన్ డస్ట్ ఉంటుంది, అదంతా శుభ్రం అవ్వడానికి నీళ్ళలో కొంతసేపు ఉంచి బాగా కడగాలి 3-4 సార్లు. తర్వాత వీటిని కుక్కర్లో పెట్టి నీళ్లు పోసి ఉడికించాలి. ఇలా కుక్కర్లో నీళ్లు పోసి చింతకాయలు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింతకాయలు ఉడికాయి కానీ కొంచెం వేడిగా ఉన్నాయి. ఇది కొంచెం ఆరిన తర్వాత గట్టిగా పిసికి రసంలాగా తీసుకొని వడకట్టుకోవాలి. పిసికినప్పుడు ఏమవుతుందంటే ఈ పైన పొట్టు ఉంది కదా, ఈ పొట్టు కూడా వచ్చేస్తుంది, అందుకని వడకట్టుకోవాలి. ఉడికిన చింతకాయలని బాగా పిసికి ఇలా రసం తీసాను. ఇప్పుడు మనం దీన్ని ఉడికిన ముక్కలలో వేసి బాగా ఉడికించాలి. ఉడికిన ముక్కలు కూడా ఒక గిన్నెలో వేసాను. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే మనం రసం తీసుకున్నాం కదా చింతకాయ రసము, ఇది మనకి పులుపుకి సరిపడా వేసుకోవాలి. ఇది చూసుకోవాలి, మన ఇష్టం, మన పులుపుని బట్టి. కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. ఇందులో ఆల్రెడీ మనము ఉప్పు అవన్నీ వేసేసాము, పసుపును. సో దీన్ని ఇప్పుడు మనం కొంతసేపు ఉడికించుకోవాలి బాగా. పులుసు ఉడుకుతుంది కదా, మనం ఇప్పుడు పులుసు చిక్కబడటం కోసము కొంచెం పిండి పెట్టాలి. ఆ పిండి కోసం నేను ఏం చేశానంటే కొంచెం బియ్యము, ఆవాలు, దీనికి కొంచెం ఆవగాటు ఉంటే బాగుంటుంది. చింతకాయ ఉంది కదా, 2 ఎండుమిరపకాయలు నానపెట్టాను ఒక అరగంట ముందు. దీన్ని మెత్తగా పేస్ట్ చేసి ఈ పులుసులో కలపాలి. చూసారు కదా, ఎంత మెత్తగా చేశాను. ఇప్పుడు ఇది పులుసులో వేసి కలిపేద్దాము. కొంచెం నీళ్ళు కూడా పోద్దాము, ఎందుకంటే చాలా ఉంది ఇందులోను. ఇది వేసిన తర్వాత కూడా ఆవఘాటు ఇదంతా పట్టాలి కదా, ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇందులో పోపు కూడా ఇప్పుడే వేసేద్దాము. పోపు కూడా వేస్తే అది బాగా కలిసి గుమగుమలాడుతూ బాగుంటుంది. నేను పోపు ఇక్కడ వేయించి పెట్టాను పక్కన. ఏమేమి వేసానంటే ఆవాలు, మెంతులు, ఇంగువ, 2 ఎండుమిరపకాయలు. ఈ పోపుని ఇందులో వేసి కలిపేద్దాము. ఎందుకంటే ఇంగువ వాసన పట్టాలి కదా పులుసుకి, అందుకోసం. ఇప్పుడు మనము ఉడికిద్దాము. మళ్ళీ కొత్తిమీర, ఇది ఒక 2-3 మినిట్స్ బాగా ఉడికిందంటే మంచి టేస్ట్ వస్తుంది. ఆనపకాయ చింతకాయ పులుసు చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మనం స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుందాము. స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఇందాక కొత్తిమీర వేసాం కదా, ఇంకా కొంచెం ఉంది, ఇది కూడా పైనుంచి వేసేసుకుందాము. ఈ ఆనపకాయ చింతకాయ పులుసుకి కొత్తిమీర ఒకటి, ఆవ ఒకటి కంపల్సరీగా ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. కార్తీక మాసం స్పెషల్ ఆనపకాయ చింతకాయ పులుసు రెడీ.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు కార్తీక మాసం స్పెషల్ వంకాయ కారం పెట్టి కూర ఎలా చేయాలో చూద్దాము. వంకాయ కారం పెట్టి కూరకి ఇలాగ లేత వంకాయలు తీసుకోవాలి. చూడండి ఎంత నవనవలాడుతున్నాయో. వీటిని ఇప్పుడు మనము 4 పక్షాల కింద కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేయాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. తర్వాత వీటిని మన వేపుడు కారం ఉంది కదా, ఆ వేపుడు కారం దీన్ని మనం స్టఫ్ చేయాలి. ఈ వేపుడు కారం రెసిపీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వంకాయల్ని ఇలాగ 4 పక్షాల కింద కట్ చేశాను, లేతగా ఉన్నాయి. ఇప్పుడు మనము ఆ పొడిని ఇందులో స్టఫ్ చేసుకుందాము. వంకాయలన్నీ స్టఫ్ చేయడం అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. ఆల్రెడీ వేడి చేశాను. ఒక ఇత్తడి గిన్నె పెట్టుకొని నూనె వేసి వేడి చేశాను. మీకు యాజువల్గా ఎప్పుడు చెప్తూ ఉంటాను వంకాయ కూరకి కొంచెం నూనె పడుతుంది అని. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేద్దాము. వంకాయ కూరకి ఇత్తడి గిన్నె కానీ ఇనుప మూకుడు కానీ చాలా బాగుంటుంది. ఇలా జాగ్రత్తగా వేసేసుకున్నాను నేను. ఒకసారి కలుపుదాము. కలిపిన తర్వాత నీళ్ళ మూత పెట్టాలి. నీళ్ళ మూత అంటే పైన ఒక బేసిన్ ఏదైనా పెట్టి అందులో నీళ్లు పోయాలి. అంటే ఈ ఆవిరికి బాగా మగ్గుతుంది కూర. ఒక్కసారి మధ్యలో కలుపుదాము కూర, అయితే మాడిపోతుంది కదా కింద. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గే వరకు ఉండాలి. ఇలా ఒకసారి మధ్యలో కలిపి మళ్ళీ మూత పెట్టేయాలి, అది కూడా నీళ్ళ మూత. ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. భలే ఉంది. ఇప్పుడు మనం ముక్క మగ్గింది, కొంతసేపు అయినా కూడా ఉంచుదాము. ఇప్పుడు మనము కొద్దిగా నెయ్యి వేద్దాము. పెళ్ళలోను ఫంక్షన్స్లోను వంట వాళ్ళు కొంచెం నెయ్యి వేస్తారు మంచి టేస్ట్ కోసం, అందుకని మనం కూడా వేద్దాం. ఇవాళ కొంచెమే వేసాను. వేసి మూత పెట్టి మగ్గించుకుందాం. మళ్ళీ మూత తీసి కలుపుదాము. సరే, ఆ పొడి ఉంది కదా, ఇలా మధ్యలో కలపకపోతే కింద అంటుకుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఆల్రెడీ కొద్దిగా మెత్తబడ్డాయి, లేతగా ఉన్నాయి కదా, తొందరగా మగ్గిపోతాయి. అందుకని ఏం చేద్దామంటే పులుపు వేయాలి. మనకి పొడిలో పులుపు లేదు కదా ఎక్కువ, అందుకని నేను ఏం చేశానంటే కొద్దిగా చింతపండు నానబెట్టి రసం తీసాను. అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసాను. మనకి పొడిలో కూడా ఉప్పు లేదు, అందుకని కూరకు సరిపడా ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి చిన్న బెల్లం ముక్క. చింతపండు ఎప్పుడు వేసినా బెల్లం వేస్తే పంచదార కానీ చాలా బాగుంటుంది. ఇది ఇందులో వేసేద్దాం. కొంతసేపు ఉడకనిద్దాం. మళ్ళీ కూర ఇప్పుడు మొత్తం మగ్గిపోయి ఉంటుంది, తీసి చూద్దాము. మగ్గిపోయింది. మనం ఇందాక స్టఫ్ చేసిన తర్వాత పొడి ఇంకా కొంచెం మిగిలిపోయింది, ఇది కూడా పైన చల్లేద్దాము. అక్కర్లేదనుకుంటే పర్వాలేదు, కానీ కొంచెమే ఉంది కదా అని నేను వేసేస్తున్నాను. ఇప్పుడు మనము స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ పొడి వేసాక ఎక్కువసేపు మగ్గిందంటే కూర గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఇలా పల్చగా ఉంది కదా, కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కార్తీక మాసం స్పెషల్ వంకాయ కారం పెట్టి కూర రెడీ. ఇప్పుడు కార్తీక మాసం స్పెషల్ చింతకాయ కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాము. కొబ్బరి చింతకాయ పచ్చడికి ఇది ఒక హాఫ్ చిప్ప కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి, లేకపోతే తురుముకోవచ్చు. ఎలాగో మిక్సీలో వేస్తాను కాబట్టి నేను ఇలా ముక్కల కింద చేసుకున్నాను. అలాగే పులుపుకి సరిపడా చింతకాయలు, ఇవి కొంచెం మరీ లేతగా లేవు, అలానే మరీ ముదిరిపోలేదు. లేత చింతకాయలు అయితే కొంచెం అలాగే డైరెక్ట్గా వేసేయచ్చు. మనం ఇప్పుడు ఇవేంటంటే కొంచెం ముదురుతూ ఉన్నాయి కదా, కొంచెం కచ్చాబచ్చాగా దంచుకొని పోపేసి గ్రైండ్ చేసుకుందాము.
చింతకాయలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాక ఇలాంటి పుల్లలు గింజలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, చింతకాయ ముక్కలు, పోపు వేసి గ్రైండ్ చేసుకుందాము. పోపు వేసుకుందాము. ఇలా ఒక మూకుడులో నూనె వేసి వేడి చేశాను, వేడెక్కింది. ముందు కొంచెం మినపప్పు వేద్దాము. ఒక చెంచాడు మినపప్పు, అలాగే కొంచెం మెంతులు, ఆవాలు, ఇది వేయించాలి. కొంచెం ఎర్రబడుతుంది. ఇప్పుడు మన కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 2 కాంబినేషన్లో వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర పండు మిరపకాయలు ఉన్నాయి, ఒక 4. ముందు ఇది వేసేస్తాను. తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు. మనం తినే కారాన్ని బట్టి ఇవి 2 అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంగువ వేసుకొని మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటే ఆ వేడికి ఆ మిరపకాయలు ఇది వేగిపోతుంది. ఇది కొంచెం చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, చింతకాయ ముక్కలు, కొంచెం సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, చిన్న బెల్లం ముక్క, మిరపకాయలు, పోపు సగం వేసాను, సగం తర్వాత కలుపుదాము. ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. పచ్చడి గ్రైండ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుని ఈ మిగిలిన పోపు కలిపేసుకుందాము. అప్పుడు పచ్చడి రెడీ అయిపోతుంది. కార్తీక మాసం స్పెషల్ చింతకాయ కొబ్బరి పచ్చడి రెడీ. కార్తీక సోమవారం స్పెషల్లో ఇప్పుడు మనము అల్లం పచ్చిమిరపకాయ వేసిన గారెలు చేద్దాము. ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు గారెలు చేసుకుందాము. అల్లం పచ్చిమిరపకాయలు వేసి దానికి ఏం చేశానంటే మినపగుళ్ళు 1 గ్లాస్ తీసుకుని 1 గంట ముందు నానబెట్టాను. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా గట్టిగా రుబ్బుకుందాము. ఈ పప్పు నానబెట్టేటప్పుడు ఒక చిటికెడు మెంతులు కూడా వేసాను. ఇగో కనిపిస్తున్నాయి కదా, మెంతులు కూడా వేసాను. ఇప్పుడు మనం రుబ్బుకుందాము. మినపప్పుని ఇలా గట్టిగా మెత్తగా రుబ్బుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, అలాగే అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్. ఇవి అల్లం పచ్చిమిరపకాయలు దంచేటప్పుడు ఉప్పు వేసాను, ఇది కూడా వేసేసి అన్నీ బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. అప్పుడు బాగా గుల్లగా వస్తాయి గారెలు. ఇలా కలుపుకొని మనం ఇప్పుడు నూనె పెట్టుకుని పక్కన వేడెక్కిన తర్వాత గారెలు చేసుకుందాము. ఒక ప్యాన్లో నూనె పోసి పెట్టాను, వేడెక్కింది. ఇప్పుడు మనము ఈ పిండిని చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని చేయి తడి చేసుకొని తీసుకోవాలి. చిన్న చిన్న ఉండల కింద చేసుకొని అరిటాకు మీద కానీ, నా దగ్గర ఇప్పుడు అరిటాకు ఉంది, ఇది లేకపోతే ప్లాస్టిక్ కవర్ మీద, లేకపోతే అది కూడా లేకపోతే అరచేతికి తడి చేసుకొని వేసుకోవాలి. ఇక చూడండి, ఇలా ముద్ద పెట్టి ఇలా చిల్లు చేయాలి. మధ్యలో జాగ్రత్తగా తీసుకొని ఈ వేడి నూనెలో వేయాలి. నూనె మాత్రం వేడిగా ఉండాలి గారెలకి, లేకపోతే నూనె పీల్చేస్తుంది. మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, పిండి బాగా వచ్చిందా లేదా తెలియాలంటే మెత్తగాను నీళ్ళల్లో వేస్తే ఆ పిండి తేలాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, క్యాబేజీ గారెలు, పాకం గారెలు చేశాను, చూడండి నా ఛానల్లోనూ, అందులో ఉంటుంది ఎలా టెస్ట్ చేయాలో. ఇలాగా వేయించుకోవాలి ఎర్రగా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఎర్రగా వేయించుకోవాలని. నేను మధ్య మధ్యలో కలపడం చూపించట్లేదండి, వీడియో లెంత్ అయిపోతుంది, చాలా ఉన్నాయి కదా. ఇవి తీసేద్దాం, ఎర్రగా అయిపోయాయి కదా, ఇవి తీసేద్దాము. ఇలాగే మిగిలిన పిండితో కూడా అన్నీ వేయించుకోవాలి. చూసారు కదా ఎర్రగా భలే ఉన్నాయి. అన్నీ ఇలాగే వేయించుకోవాలి. ఇంకా అల్లం పచ్చిమిరపకాయ వేసిన గారెలు ఇప్పుడు సర్వింగ్కి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం కార్తీక మాసంలో స్పెషల్ సేమియా పాయసం చేద్దాము. ఇప్పుడు సేమియా పాయసం చేసుకుందాము. సేమియా పాయసానికి నేను ఏం చేశానంటే జీడిపప్పు, కిస్మిస్, తర్వాత సేమియా కొంచెం నెయ్యి వేసి ఎర్రగా వేయించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి ఇవి కూడా పాలు కాచి పక్కన రెడీగా పెట్టుకున్నాను. ఈ పాలు పోద్దాం. ఇందులో పాలు పోసి సేమియాని ఇందులో ఉడికించాలి. సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఏలక పొడి వేద్దాము.
ఏలక్కాయలు ఒక 5 తీసుకున్నాను. ఈ పొడి వేసేద్దాము. అలాగే పంచదార వేయాలి కదా, మనకి తీపికి సరిపడా పంచదార. నేను ఇప్పుడు దీనికి ఒక చిన్న కప్తో వేస్తున్నాను. వేసి కలుపుదాము. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్లో మనము స్టవ్ కట్టేసుకోవచ్చు. ఆ వేడికి ఆ పంచదార కరిగిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసిన తర్వాత పైనుంచి ఒక స్పూన్ నెయ్యి వేసాను. ఇప్పుడు మనకి కార్తీక మాసం స్పెషల్ సేమియా పాయసం రెడీ.